హలో ఎవ్రీవన్. లెమన్‌ని మనం డైలీ తీసుకోవటం వల్ల బాడీకి చాలా బెనిఫిట్స్ వస్తా ఉంటాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ లెమన్‌ని ఏ విధంగా తీసుకుంటే మన బాడీకి ఎటువంటి బెనిఫిట్ ఎక్కువగా వస్తుంది అండ్ కంటిన్యూయస్‌గా ఒక 30 డేస్ పాటు లెమన్‌ని తీసుకోవటం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చు? వీటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నమస్తే, నేను డాక్టర్ రోహిత. ఇలాంటి మరెన్నో హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. జనరల్‌గా మనం లెమన్‌ని డిఫరెంట్ వేస్‌లో మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటా ఉంటాం. ఏ విధంగా మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే ఎలాంటి హెల్త్ బెనిఫిట్ ఎక్కువగా లభిస్తుంది అన్న దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ ఏంటిది అంటే గ్రీన్ టీ విత్ లెమన్ జ్యూస్. గ్రీన్ టీని లెమన్ జ్యూస్‌తో గనక ఇంక్లూడ్ చేసుకొని మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఇది మన హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే లెమన్‌లో ఎక్కువగా పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పొటాషియం జనరల్‌గా మన బాడీకి బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయడానికి, మన నర్వస్ సిస్టమ్ రెగ్యులేట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో, మనం ఒక నిమ్మకాయని గనక తీసుకుంటే దాంట్లో సుమారుగా ఒక 80 మిల్లీగ్రామ్స్ ఆఫ్ పొటాషియం అనేది బాడీకి లభిస్తుంది. సో, ఇంత పొటాషియం మన బాడీకి లభించటం వల్ల దీనివల్ల బీపీ అన్నది కంట్రోల్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. మన నర్వస్ సిస్టమ్ రెగ్యులేట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ముఖ్యంగా చాలామందికి మజిల్ క్రాంప్స్ ప్రాబ్లమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మజిల్స్ పట్టేయటం ఇలాంటి ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటుంది. సో, అలాంటి ప్రాబ్లమ్ గనుక ఉన్నవాళ్ళు గ్రీన్ టీని లెమన్ జ్యూస్‌తో గనుక తీసుకోవటం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి మీరు పొందవచ్చు. ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సెకండ్ వన్ వెయిట్ లాస్. వెయిట్ లాస్ అవ్వడానికి లెమన్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే లెమన్‌లో పెక్టిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. సో, పెక్టిన్ అనే కాంపౌండ్ వల్ల మనకి ఫుల్‌నెస్ అనేది చాలా ఎక్కువ సేపు ఉంటుంది. సో, ఎక్కువ ఫుల్‌నెస్ అనేది మనకు ఉండటం వల్ల తక్కువ ఆకలేస్తుంది. సో, దీనివల్ల ఫర్దర్‌గా వెయిట్ లాస్ అనేది చూస్తూ ఉంటాం. సో, ఇలా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు లెమన్ జ్యూస్‌ని ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే దీన్ని చియా సీడ్స్‌తో మిక్స్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక 1 డే బిఫోర్ నైట్ చియా సీడ్స్‌ని వాటర్‌లో సోక్ చేసుకొని అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఈ చియా సీడ్స్ వాటర్‌లో కొంచెం లెమన్ జ్యూస్‌ని గనక మిక్స్ చేసి డైలీ గనక తీసుకున్నట్లయితే ఇది బాగా ఫుల్‌నెస్ అనేది ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. సో, ఎప్పుడైతే మనకి బాగా స్టమక్ ఫుల్‌గా అనిపిస్తూ ఉంటుందో అప్పుడు ఆకలి తక్కువేస్తుంది. సో, మనం తీసుకునే మీల్స్ కంటెంట్ కూడా చాలా తగ్గిపోతుంది. సో, ఇలా అవ్వడం వల్ల మనకి వెయిట్ లాస్ అనేది చాలా త్వరగా చూస్తూ ఉంటాం. సో, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు చియా సీడ్స్‌తో పాటు లెమన్ జ్యూస్‌ని కూడా తీసుకోవటం వల్ల ఈ వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. నెంబర్ 3 స్కిన్ చేంజెస్. చాలామంది యాక్నీ ప్రాబ్లమ్‌తో ఫేస్ చేస్తూ ఉంటారు. నిమ్మకాయల్లో కొలాజన్ ఫార్మేషన్‌కి కావాల్సిన ప్రాపర్టీస్ అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. సో, కొలాజన్ ఎక్కువ బాడీలో ఫార్మ్ అయినప్పుడు యూజువల్‌గా వ్రింకిల్స్ అన్నవి చాలా తక్కువ ఏర్పడతా ఉంటాయి. అండ్ ఫేస్ అన్నది చాలా గ్లోగా, షైనీగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీనితో పాటు విటమిన్ సి కూడా లెమన్‌లో ఎక్కువగా ఉండటం వల్ల ఇది టాక్సిన్స్‌తో ఫైట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో, యాక్నీ రిడక్షన్‌కి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. సో, యాక్నీ రెడ్యూస్ చేసుకోవడానికి, వ్రింకిల్స్ రెడ్యూస్ చేసుకోవడానికి ఈ లెమన్ జ్యూస్‌ని మీరు ఏ విధంగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంటే, దీన్ని ఒక జ్యూస్ రూపంలో మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో, ఈ జ్యూస్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే, బీట్రూట్, క్యారెట్, కుకుంబర్, కొంచెం జింజర్ అండ్ లెమన్ జ్యూస్ ఇవన్నీ మిక్స్ చేసి బాగా బ్లెండ్ చేసుకొని అండ్ అవసరమైతే మీకు కొంచెం లాస్ట్‌లో హనీ యాడ్ చేసుకొని, ఈ జ్యూస్‌ని కనీసం ఒక 2 ఆర్ 3 డేస్‌కి అట్‌లీస్ట్ ఒకసారైనా తీసుకోవటం వల్ల మీకు ఈ యాక్నీ రిడక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ వ్రింకిల్స్ రాకుండా కూడా స్కిన్‌ని కాపాడుకోవచ్చు. ఫోర్త్ వన్ ఇట్ బూస్ట్స్ ఇమ్యూనిటీ. లెమన్‌లో విటమిన్ సి అనేది చాలా ఎక్కువ క్వాంటిటీలో అవైలబుల్‌గా ఉంటుంది. దీనివల్ల బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ అనేవి చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. సో, యాంటీబాడీస్ కూడా ఎక్కువ ఫార్మ్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌ని, వైరల్ ఇన్ఫెక్షన్స్‌కి ఫైట్ చేయడానికి ఇవి చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి. సో, లెమన్ జ్యూస్‌ని ఒక ఇంపార్టెంట్ ఇమ్యూనిటీ బూస్టర్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో, మనం లెమన్ జ్యూస్‌ని ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి ఎక్కువ యూజ్ చేసుకోవాలి అంటే ఎలాంటివి తీసుకోవాలి అంటే లెమన్ జింజర్ షాట్స్ లాంటివి తీసుకోవాలి. సో, దీని ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అంటే జింజర్ పీసెస్ చిన్న పీసెస్‌ని కట్ చేసి బ్లెండర్‌లో వేసుకోవాలి. అండ్ తర్వాత లెమన్ జ్యూస్‌ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. సో, దీన్ని బాగా బ్లెండ్ చేసుకొని సీవ్ చేసుకుంటే మనకి జింజర్ లెమన్ షాట్స్ అనేవి రెడీ అయిపోతాయి. దీన్ని గనుక మీరు డైరెక్ట్‌గా తీసుకోలేకపోతే కొంచెం హనీని యాడ్ చేసి దీన్ని తీసుకోవచ్చు. సో, ఇలా జింజర్ లెమన్ షాట్స్‌ని మీరు ప్రిపేర్ చేసేసుకొని రిఫ్రిజిరేటర్‌లో ఒక 1 వీక్ పాటు స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. సో, ఈ లెమన్ జింజర్ షాట్స్‌ని డైలీ తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఫిఫ్త్ వన్ ఇట్ మెయింటైన్స్ ద పీహెచ్. జనరల్‌గా లెమన్ ఎసిడిక్ నేచర్‌లో ఉంటుంది. కానీ ఇది బాడీ డైజెస్టివ్ సిస్టమ్‌లోకి వెళ్ళాక తర్వాత ఇది ప్రాసెస్ అయ్యాక ఆల్కలిన్ నేచర్‌లోకి మారుతుంది. సో, బాడీ పీహెచ్‌ని ఇది మెయింటైన్ చేస్తుంది. సో, బాడీ పీహెచ్‌ని మెయింటైన్ చేయడానికి లెమన్‌ని గనక మనం యూజ్ చేసుకోవాలి అంటే ఇది ఏ విధంగా తీసుకోవచ్చు అంటే మనం ఒక వాటర్ బాటిల్‌లో వాటర్ తీసుకొని దీంట్లో స్లైసెస్ ఆఫ్ లెమన్ ఆల్మోస్ట్ ఒక 2-3 స్లైసెస్ ఆఫ్ లెమన్‌ని మనం కట్ చేసి
ఈ వాటర్లో వేసుకోవాలి అని కావాలి అనుకుంటే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా బాటిల్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసుకుని డైలీ మనం కొంచెం కొంచెం సిప్ చేసుకుంటూ ఉండడం వల్ల ఇది మన బాడీ పీహెచ్ని మెయింటైన్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. బట్ దీన్ని ఎక్కువగా కూడా చేయకూడదు, ఎందుకంటే డైజెస్టివ్ సిస్టంలో ఎసిడిక్ నేచర్ అనేది ఉండాలి ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి. సో ఏదైనా సరే ఓవర్ డూ అనేది చేయకూడదు. 6th వన్, ఇట్ రెడ్యూసెస్ కిడ్నీ స్టోన్స్. యూజువల్గా మనం ఈ లెమనేడ్ కనుక కంటిన్యూస్గా ఒక 30 డేస్ పాటు తీసుకోవటం వల్ల కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. సిట్రేట్స్ అనేవి లెమన్లో చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ సిట్రేట్స్ బాడీలో ఉన్న కాల్షియంతో కంబైన్ అయ్యి, ముఖ్యంగా కిడ్నీలో ఉన్న కాల్షియంతో కంబైన్ అయ్యి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. సో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు లెమన్ని ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో ఈ లెమన్ని వాళ్ళు ఏ విధంగా తీసుకోవాలి అంటే, జనరల్గా మనం లెమనేడ్ తీసుకుంటాం, నిమ్మకాయ నీళ్ళు ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో ఇలా జనరల్గా లెమనేడ్ కనుక తీసుకున్నట్లయితే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. దీనికి కంటిన్యూస్గా ఒక 4 రోజుల పాటు ఈ లెమనేడ్ని తీసుకుంటూ ఉండాలి. సో తెలుసుకున్నారు కదా, డైలీ మన ఇంట్లో అవైలబుల్గా ఉండే లెమన్స్తో ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ అనేది మనం పొందొచ్చు అండ్ ఏ విధంగా వీటిని తీసుకుంటే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా పొందొచ్చు అని. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ రోహిత. థ్యాంక్ యూ.